మౌనం అంటే ఏమిటి? వాక్కుకి భావానికి అతీతమైన స్థితే మౌనం అంటే. ఉన్నదల్లా మౌనమే. మౌనాన్ని మాటలలో వర్ణించడం ఎట్లా? అహంకారం ఏమాత్రమూ ఉదయించని స్థితే స్వరూపమంటారు ఋషులు. అదే మౌనం. ఆ మౌనమైన ఆత్మ భగవంతుడు. ఆత్మే జీవుడంటే. ఈ విశ్వమంతా ఆత్మే. ఇతర పరిజ్ఞానం అంతా చాలా అల్పం. మౌనానుభూతే అసలైన పరిపూర్ణమైన జ్ఞానం. పైకి కనపడే తేటలన్నీ నిజం కావని, అవన్నీ ఆత్మపై పడే ముద్రలని గ్రహించు. ఆత్మే అసలైన జ్ఞానం. మనసుకి ఆత్మకి భేదమేమిటి? ఏమీ లేదు. అంతర్ముఖమైన మనసు ఆత్మ బహిర్ముఖమైతే అదే అహమవుతుంది, ప్రపంచమవుతుంది. రకరకాల బట్టగా తయారైనప్పుడు వేరువేరు పేర్లు పెడతాం. కానీ బట్టలన్నీ పత్రియే, నగలన్నీ బంగారమే. సత్యం ఏకం, నామాలు రూపాలు అనేకం. అయితే ఆత్మకి భిన్నంగా మనసు ఉండదు. అంటే దానికి స్వయం ప్రతిపత్తి లేదన్నమాట. ఆత్మ మనసు లేకుండా ఉంటుంది, కానీ ఆత్మ లేకుండా మనసు ఎప్పుడు ఉండలేదు. నేనెవరిని అని మంత్రం వలె పదే పదే అంటుండాలా భగవాన్. నేనెవరిని అనేది మంత్రం కాదు, అన్ని భావాలకు మూలమైన నేను అనే భావం ఎక్కడుందో ఉదయిస్తుందో కనుక్కోవడమే. నేనెవరిని అని ప్రశ్నించుకోవడం కన్నా నేను పరబ్రహ్మాని అనుకోవడం నయం కాదా భగవాన్? అనుకునేదెవరు? అది చేయడానికి ఎవరో ఉండాలి కదా. అతడెవరో కనుక్కో. విచారణ కన్నా ధ్యానం ఉత్తమం కదా భగవాన్. ధ్యానంలో మనోభావన ఉంటుంది. విచారణ సత్యం కోసం మొదటిది బాహ్యమైనది, రెండవది ఆత్మ శ్రేయమైనది.